యెషయా గ్రంథము ఐజయా చాప్టర్ 9 from verses 1 to 7. ఆయనను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలమున ఆయన జబులూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరిచాడు. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతము అనగా యోర్దాను అద్దరిని అనుజనుల ప్రదేశమును మహిమగలదనగా చేస్తున్నాడు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగు చూస్తున్నారు. వార్త 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 7వ వచనం వరకు చదువుకున్నాం. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను. ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపతి అయినప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశంలోనూ గోత్రంలోనూ పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రదానం చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేమనబడిన దావీదు ఊరికి தனதன்பை கண்டடைந்தே தேவ சமூகத்திலே திருபாத நம்பி வந்தே கிருபை நிறை இயேசுவே தனதன்பை கண்டடைந்தே தேவ சமூகத்திலே இலை கோருதல் தரும் தேவா கலை தோரை தேற்றிடுமே. இலை கோருதல் தரும் தேவா கலை தோரை தேற்றிடுமே. சிலுவை நிழல் எந்த தஞ்சம் சுகமாய் அங்கு தங்கிடுவேன். சிலுவை நிழல் எந்த தஞ்சம் சுகமாய் அங்கு தங்கிடுவேன். திருபாதம் நம்பி வந்தேன் கிருபை நிறை இயேசுவே தனதன்பை கண்டடைந்தேன் தேவா சமூகத்திலே. மனமாறன் மோதனிரல்ல மனவேண்டுதலை கேட்டிடும். மனமாறன் மோதனிரல்ல மனவேதனை கேட்டிடும். எனதுள்ளம் ஊற்றி ஜபித்தேன் இயேசுவே உம்மை அந்திடுவேன். எனதுள்ளம் ஊற்றி ஜபித்தேன் இயேசுவே உம்மை அந்திடுவேன். திருபாதம் நம்பி வந்தேன் கிருபை நிறை இயேசுவே தனதன்பை கண்டடைந்தேன் தேவா சமூகத்திலே. என்னை கைவிடாதிருநாதா என்னை நிந்தை நேரிடும். என்னை கைவிடாதிருநாதா என்னை எந்த நேரிடும். உமக்காக யாவும் சகிப்பேன் உமது பலனேந்திடுமே. உமக்காக யாவும் சகிப்பேன் உமது பலனேந்திடுமே. திருபாதம் நம்பி வந்தேன் கிருபை நிறை இயேசுவே தனதன்பை கண்டடைந்தேன் தேவா சமூகத்திலே. தனதன்பை கண்டடைந்தேன் தேவா சமூகத்திலே. యేసయ్యా నీ జీవన రాగాలలో
యేసయ్యా నీతిమంతునిగా నన్ను తీర్చి నీదు ఆత్మతో నన్ను నింపినందున నీతిమంతునిగా నన్ను తీర్చి నీదు ఆత్మతో నన్ను నింపినందున నీవు చూపిన నీ కృపనే మరువలేను నీవు చూపిన నీ కృపనే మరువలేను నా విమోచకుడా యేసయ్యా నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే నా విమోచకుడా యేసయ్యా జీవవాక్యము నాలోన నిలిపి జీవ మార్గములో నడిపించినందున జీవవాక్యము నాలోన నిలిపి జీవ మార్గములో నడిపించినందున జీవాధిపతి నిన్ను నే విడువలేను జీవాధిపతి నిన్ను నే విడువలేను నా విమోచకుడా యేసయ్యా స్తుతాలి పాడగా ఈ పుడమి పులకించగా స్తుతాలి పాడగా ఈ పుడమి పులకించగా మహనీయుని జన్మమే పండుగ సర్వ
he lives. This play is about 4 special trees. ఈ యొక్క నాటిక 4 ప్రత్యేకమైన చెట్ల గురించి ఉన్నది. Now each of them is very beautiful and very wonderful to look from the outside. బాహ్యంగా చూడటానికి ఆ యొక్క చెట్లలో ప్రతి ఒక్క చెట్టు చాలా అందంగా సౌందర్యంగానే ఉన్నది. You have the Sam spruce, సామ్ స్ప్రూస్ అనే చెట్టు ఉన్నది. then you have the Jerry juniper, జూనిపర్ అనే చెట్టు ఉన్నది. then you have the penny pine, పైన్ అనే చెట్టు ఉన్నది. and then you have Eva evergreen. ఈవా ఎవర్గ్రీన్ అనే చెట్టు కూడా All of them are very conscious about their beauty ఆ చెట్లన్నీ వారి యొక్క సౌందర్యం విషయమై చాలా జాగ్రత్తగా ఉన్నవి. and they are very proud of that. ఆ విషయమై అవి చాలా గర్వంగా కూడా ఉన్నాయి. They are rest assured that if somebody comes to buy them, they would be the first choice for the buyers. వారు ఎంత నమ్మకంగా ఉన్నారంటే ఎవరైనా క్రిస్మస్ చెట్టు కోసం వచ్చారంటే ఖచ్చితంగా వారినే మొట్టమొదటిగా కొనుక్కుంటారు అని అనుకుంటున్నారు. And then there is a 5th tree. దాని తర్వాత 5వ చెట్టు ఉన్నది. That's Polly Poplar. దాని పేరు పాలీ పాపులర్. It is not very popular though. కానీ దానికి అంత మంచి పేరు లేదు. It is a tree which does not look that good. అది అంత మంచిగా అందంగా కనిపించే చెట్టు కాదు. It is not very appealing to the buyers. అది కొనేవాడికి చూడటానికి చాలా అందంగా ఉండదు. So during the play you'll find that this Polly Poplar is suffering from inferiority complex. ఈ యొక్క నాటికలో మీరు ఏం చూస్తారంటే పాలీ పాపులర్ అనే చెట్టు నన్ను ఎవరు కొనట్లేదే, నన్ను ఎవరు తీసుకోరు అన్న యొక్క బాధలో ఉంటది. She is very heartbroken that nobody is picking her up and nobody is buying her. తనని ఎవరు కొనుక్కోవట్లేదన్న విషయం గమనించి తను చాలా హృదయంలో విరిగిపోయినది. So as she is contemplating on her bad shape and ugly looks, తను చూడటానికి సౌందర్యంగా లేదు అని ఆ యొక్క చూడటానికి సరైన ఆకారంలో కూడా లేదనే విషయాన్ని తను ఆలోచించుకుంటా you ఉన్నప్పుడు will find that there are certain angels who come from above and they speak good words to this tree. పైనుంచి కొన్ని దేవదూతలు వచ్చి ఈ యొక్క చెట్టుకి కొన్ని మంచి మాటలు మాట్లాడటం And they give them and they present to this tree some important and very eternal gifts. ఎంతో ప్రాముఖ్యమైన చాలా నిత్యమైన బహుమానాలని ఈ యొక్క చెట్టుకి వారు బహుకరిస్తారు. Gifts of love, ప్రేమ అనే బహుమానం, forgiveness, క్షమాపణ అనే బహుమానం, peace, సమాధానం అనే బహుమానం, eternal life, నిత్య జీవం అనే బహుమానము, and abundant life. సమృద్ధి అయిన జీవం అనే ఆ బహుమానము. And when this happens to that tree, ఇవన్నీ ఆ యొక్క చెట్టుకి ఇవ్వబడినప్పుడు this tree becomes so happy. ఈ యొక్క చెట్టు ఎంతగానో సంతోషిస్తుంది. It recognizes its self-worth. అది తన యోగ్యురాలను తను యోచించుకుంటుంది. It starts to look beautiful. అది చాలా అందంగా చూడటానికి అందంగా కనిపిస్తుంది. And all that change happened because these gifts came from the Lord Jesus Christ. ఈ యొక్క మార్పు తనలో ఎందుకు వచ్చింది అంటే ఈ యొక్క బహుమానాలు అన్ని ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర నుంచి వచ్చాయి కాబట్టి. So this play is not just mere staging of some talent here. ఇక్కడ ఏదో వారికి ఉన్న తలాంతులు చూపించుకోవడానికి ఒక నాటిక కాదు But కానీ it is about a message of love and eternal life that the Lord Jesus brings with his birth to this world. ప్రభువైన యేసుక్రీస్తు తన యొక్క పుట్టుక ద్వారా ఈ యొక్క లోకంలోకి తీసుకొని వచ్చే ప్రేమ నిత్య జీవము గురించి చెప్తున్న నాటిక And ఇది. everybody is important in his eyes. దేవుని యొక్క దృష్టిలో ప్రతి ఒక్కరు ప్రాముఖ్యమైన వారే. So as we unfold this play in front of you, ఇప్పుడు ఈ యొక్క నాటిక మీ ముందు రాబోతున్నది. may the Lord's name be glorified in the end of this play. ఈ యొక్క నాటిక ద్వారా దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. Is it really Christmas? And that is the question it is asking us. Is it really Christmas at my house? Is it really Christmas at your house? Because if it is one who is being honored, after all, he's the one whose birthday we are celebrating. We all like to give gifts and receive gifts at Christmas time.